హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్ ఏం చేశానో చూద్దామండి. నేనైతే రైస్ అయితే స్టవ్ పైన పెట్టేశాను. అలాగే ఆలూ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఆలూలను శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు ఆలు పెద్దగా ఉన్నట్టయితే కట్ చేసుకొని ఉడకబెట్టుకుంటాను. ఎందుకో ఇలా కట్ చేసుకొని ఉడకబెట్టుకుంటే నాకు తొందరగా ఉడికినట్టయితే అనిపిస్తుంది. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఆలు ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. ఆలు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఆలుని పీల్ తీసుకుందాం. ఆ వేడి నీళ్ళను వంపేసుకొని నేనైతే మామూలు నార్మల్ వాటర్ని అయితే పోసాను. ఎందుకంటే ఆలు కాలుతాయి కదా, పొట్టు తీద్దామంటే అందుకోసం అనేసి నేనైతే ఇలా చల్లటి నీళ్ళని వేసుకొని అయితే పీల్ అయితే తీసుకున్నాను. ఆలుని అయితే ఇలా పీల్ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. నేనైతే ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇది ఆలూ కర్రీ కాబట్టి మొత్తం మ్యాచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ నేను పీసెస్గా మాత్రమే కట్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ ఆలు అయితే మ్యాచ్ చేసుకున్నాను. మిగతాయి మొత్తం పీసెస్గా కట్ చేసుకున్నాను. నేనైతే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం చిన్నగానైనా మరి కొంచెం పెద్దగానైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత 3-4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని తర్వాత పసుపును వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 3/4 టీ స్పూన్ ధనియాల పొడిని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం హాఫ్ ఆలుని అయితే మ్యాష్ చేసుకున్నాం కదా, ఆ ఆలుని వేసుకొని కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఆలుని మ్యాష్ చేసుకొని వేసుకోవడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఆలుని అయితే ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని వేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. లేదా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చెక్ చేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. కమ్మనైన ఆలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీ, పూరి, రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే టమాటా చారుని చేసుకుందాం. టమాటా చారు కోసం ఒక 5 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను అయితే వాటర్లో వేసుకొని వాష్ చేసుకుంటున్నాను. అవసరమైతే ఉప్పు నీళ్ళలో కూడా నానబెట్టుకోవచ్చు. నేను టైం ఉంటే మాత్రం ఉప్పు వేసి ఒక 5-10 నిమిషాలు అయితే పక్కన పెడతాను. టైం లేకుంటేనే డైరెక్ట్గా వాష్ చేసి అయితే కట్ చేసుకుంటాను కూరగాయలు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు టమాటా చారు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు టమాటాలను అయితే కట్ చేసుకుందాం. టమాటా చారుని సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. టమాటాలు అయితే కట్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 3/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పును అయితే వేసుకోవాలి. తర్వాత 6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలు మొత్తం మగ్గేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక మ్యాషర్ని కానీ లేదా పప్పుగుత్తిని కానీ తీసుకొని మరి కొంచెం మెత్తగా అయితే మ్యాష్ చేసుకోవాలి.
టమాటా చారుని నేను ఒక 2, 3 టైప్స్ అయితే చేస్తూ ఉంటాను. 2, 3 రకాలుగా అయితే చేస్తూ ఉంటాను. అందులో ఇది ఒకటి. ఇలా చేస్తే చాలా ఈజీగా అయితే అయిపోతుంది టమాటా చారు. ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్‌ని అయితే వేసుకోవాలి. మనం చింతపండు, టమాటాలు వేసుకున్నాం కదా! మన పులుపుకు తగ్గట్టుగా వాటర్‌ని అయితే వేసుకోవాలి. మనం తినే పులుపుకు తగ్గట్టుగా. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని శనగపిండినైతే వేసుకోవాలి. శనగపిండి ప్లేస్‌లో బియ్యపిండినైనా వేసుకోవచ్చు. ఈ పిండి ఎంత వేసుకోవాలనుకుంటే మనకు ఎంత చిక్కదనం కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కూడా వేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1.5 స్పూన్ల శనగపిండినైతే వేసుకున్నాను. ఇలా వేసుకుంటే కొంచెం మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియంగా వస్తుంది. ఒకవేళ చిక్కగా కావాలనుకుంటే మరి కొంచెం పిండిని ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న శనగపిండినైతే వేసుకోవాలి. శనగపిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే చారు మనకు ఉడకపట్టింది కాబట్టి ఉండలు కడుతుంది. కాబట్టి ఒక చేతితో వేసుకుంటూ మరొక చేతితో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం అప్పుడు కొంచెం కారం మాత్రమే వేసుకున్నాం కదా, ఉప్పు కారం. ఇప్పుడు మరి కొంచెం టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ వేయించిన మెంతి పొడి, 1/4 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడిని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు అయితే చారును మరిగించుకోవాలి. చారు మరిగిన తర్వాత 1/4 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును అయితే వేసుకోవాలి. ఈ టైంలో ఇవి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నుంచి 2 నిమిషాల వరకు అయితే మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల మనం వేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా ఫ్లేవర్ చారులో బాగా దిగుతుంది, కమ్మగా కూడా ఉంటుంది. ఇలా చేసుకుంటే కమ్మనైన టమాటా చారు అయితే రెడీ అయిపోతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.